బుక్ రాజ్యాంగం అంటున్నారు జగన్. నేను వస్తే సినిమా చూపిస్తాను అంటున్నాడు. ఎట్లా ఉండిద్ది అనుకుంటున్నారు 29? రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు రాశారండి. ఎందుకంటే పాతకాలంలో ఏ విధంగా అయితే రౌడీలు రాజ్యాలు చేశారో అవన్నీ ఆయన నోట్ చేసుకున్నారు. కానీ డిజిటల్ బుక్ అనేది ఒకటి ఉంది, మీరు చూసే ఉండొచ్చు. ఇప్పుడు అమ్మఒడి పెట్టేసి ప్రజలకి పిల్లలకి అందరికీ కూడా చదువులు నేర్పించి ఏ విధంగా ఉండాలి, సమాజం ఏ విధంగా డెవలప్ అవ్వాలని తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు బుక్స్ని పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పాత కక్షలు ఏ విధంగా తీసుకొస్తున్నారు వాళ్ళు తీసుకొస్తున్నారు. మేము మాత్రము డిజిటల్ బుక్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ డిజిటల్ బుక్ ద్వారానే సమాధానం ఇస్తాం. 29లో గెలిస్తే జనాల కోసం చేయరా, పని చేయరా? 29లో గెలిచేది జనాల కోసమేనండి. జనాల కోసమే కదా కార్యకర్తలు అందరం కలిసి జగనన్న గెలిపించుకుంటే జగనన్న ఏ విధంగా అయితే ఇప్పుడు 2019 నుంచి మంచి మంచి పథకాలు తీసుకొచ్చి గెలిపి జనాలందరికీ సుభిక్షం ఇచ్చారో 2029లో కూడా దానికి మించిన సుపరిపాలన జరుగుతుంది. పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య కొంపట్లు పెడుతున్నాడు అని అంటున్నారు. అవన్నీ ఏంటంటే ప్రతిపక్షంలో అప్పుడు వాళ్ళు వాగారు, ఇప్పుడు అధికార పక్షంలో వాళ్ళు వాగుతూనే ఉన్నారు. ఎప్పుడైనా ఇంతమంది జనాలు ఏ ఒక్క రూపాయి ఇస్తే రాలా. మేము దగ్గరగా గుంటూరు ఆటో నగర్ దగ్గర నుంచి వస్తున్నాము, వేల మంది నడుచుకుంటా వస్తున్నారు. ఏ రూపాయి ఇస్తే వస్తున్నారు, ఏ ఆస్తులు అమ్ముకుంటే వస్తున్నారు చెప్పండి మీరు. నమ్మకం లేకపోతే ఎంతమంది పొద్దున్న 9 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒక అన్నం లేదు, తిండి లేదు, వాటర్ తాగి ఇక్కడ నుంచి ఉన్నాం. జస్ట్ ఆయన చూడడానికి, ఆయన పరామర్శించడం వస్తున్నప్పుడు ఆయన చూడడానికే వచ్చాం. ఏ నమ్మకంతో ఆయన వస్తున్నాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. జనాల్లో